కోటా శ్రీనివాసరావు గారు. తెలుగు సినిమా చరిత్ర రాయాలని ఎవరన్నా సంకల్పిస్తే ఈయన పేరు లేకుండా రాయడం అసాధ్యం. అంతటి మహోన్నత వ్యక్తి. ఒక అద్భుతమైన విలన్, ఒక మంచి కామెడియన్ అండ్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే కోటా శ్రీనివాసరావు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నా వయసు అనుభవం కూడా సరిపోదు. కోటా శ్రీనివాసరావు గారు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చలనచిత్ర రంగానికి అయితే పరిచయం అయ్యారు. అదే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి కోటా శ్రీనివాసరావు గారు ఎన్నో సినిమాలు, 750 సినిమాలు, దాదాపుగా 750 సినిమాలు చేశారు. 9 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఒక పద్మశ్రీ పురస్కారం, దేశ 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు కూడా 2015లో గెలుచుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవ ఎన్నలేని సేవ అని చెప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్లు ఒక్కొక్కటిగా ఎన్నో పదాలు మనం ఈరోజు వాడుక భాషలో వాడుకునే చాలా పదాలు కూడా కోటా శ్రీనివాసరావు గారి నోటి నుంచి పుట్టినాయని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా మనం కొన్ని గుర్తు చేసుకుంటే ఆయన స్మృతులు గుర్తు చేసుకోవాలంటే నాకు బాగా నచ్చే సినిమా, అందరికీ బాగా నచ్చే సినిమా ఆహనా పెళ్ళంట. ఆహనా పెళ్ళంటలో ఆయన పండించిన పిసినారి క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పటికి కూడా మర్చిపోవు. నాలాంటి వాళ్ళు అయితే చాలామంది కూడా ఈరోజు కూడా ఏదైనా లో అయిపోయి డల్ అయిపోయినప్పుడు ఆహనా పెళ్ళంట సినిమా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పెట్టుకుని చూస్తే ఆ బాధలన్నీ మర్చిపోతాం. సో అంతటి క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్ అందులో నిలిపిన క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావు గారిది. అందులో ఒక్కొక్క సీన్ చూసుకుంటే మనం ఏ సీన్ చూసుకున్నా ఒక అద్భుతమే. సుత్తి వీరభద్రరావు గారు ఉండేవాళ్ళు. సుత్తి వీరభద్రరావు గారితో నేను పండించిన హాస్యం అసలు నవ్వుతూ నభవిష్యత్ అని చెప్పవచ్చు. పిసినారి క్యారెక్టర్కు ఈరోజు ఎవరు చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కోటా శ్రీనివాసరావు గారి ఛాయలు ఖచ్చితంగా ఉంటాయి. ఆహనా పెళ్ళంట క్యారెక్టర్ ఛాయలు తీసుకోకుండా ఈరోజు కూడా ఎవరు కూడా పిసినారి క్యారెక్టర్ చేయలేరు. ఎందుకంటే పిసినారి క్యారెక్టర్లో ఎంత పీక్ చూడాలో ఆయన అప్పుడే చూపించేశారనమాట. సో దాంతోనే బ్రహ్మానందం గారు ఆ అరగుండు క్యారెక్టర్తో ఇద్దరి కాంబినేషన్ అసలు అద్భుతం అని చెప్పుకోవాలి. దాని తర్వాత చూసుకుంటే మనం గణేష్లో అయితే నటన అంటే అసలు మామూలు నటన కాదు కోటా శ్రీనివాసరావు గారిది. కుక్కలు కూడా తినేద్దాం మీ గసంటి తిండి తిన్నా అంటే ఆయన బేసిక్గా ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ మాండలికాన్ని వంట పట్టించుకొని అద్భుతమైన తెలంగాణ మాండలికం మాట్లాడేవారు ఆయన. సో అప్పటికి సినిమాల్లో చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్కు తెలంగాణ మాండలికం ఇచ్చే పరిస్థితుల్లో ఒక మెయిన్ విలన్ తెలంగాణ మాండలికంలో తీసుకొచ్చింది కోటా శ్రీనివాసరావు గారే. ఆ గణేష్ సినిమాలో ఆయన మాట్లాడే తెలంగాణ మాండలికం ఇప్పటికి కూడా మనకు పాత పడదంటారు కదా. సో అంత అద్భుతంగా పలికించారు ఆయన గణేష్ చిత్రంలో. ఈడియట్ సినిమాలో ఆయన ఒక తండ్రి క్యారెక్టర్ పోషిస్తాడు. అంటే ఒక దుబారా కొడుకు ఒక తండ్రి క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్లో కానీ, మన గుమ్మరిల్లు సినిమాలో ఒక అమ్మాయి తండ్రి పడే బాధలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఇన్సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయనే ఒక్కొక్క దానికి ఒక స్టేజ్ సెట్ చేశారనమాట. ఒక ట్రెండ్ అంటే సెట్ చేశారు ఎలా ఉండాలి అనేది. అండ్ విలనిజానికి వస్తే ఆయన మించిన విలన్ అంటే రావు గోపాలరావు గారు ఆ ఎరా తర్వాత వాళ్ళని రిప్లేస్ చేసేది ఎవరు అని ఇండస్ట్రీ చూసిన తరుణంలో ఆయన రిప్లేస్ చేసిన ఏకైక వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన చేసిన క్యారెక్టర్స్ మెయిన్ విలన్ కానీ, కామెడీ విలన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అసలు ఆయన చేయని పాత్ర అంతా ఉందా అన్నట్టుగా ఒక హీరో పాత్రలు తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఆయన అద్భుతంగా పండించగలిగిన వ్యక్తి. మనం ఇంకా చెప్పుకుంటే బాబు మోహన్ గారితో మన మామగారు సినిమాలో ఆయన పండించిన హాస్యం అసలు అది మనం మర్చిపోలేము. మామగారు సినిమాలో అటు దాసరి నారాయణరావు గారు, ఇటు కోటా శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా అంటే ఇక్కడ మామగారు సినిమాలో వినోద్ కుమార్ హీరో కన్నా వీళ్ళిద్దరికీ క్యారెక్టర్ ఎక్కువ పేరు వచ్చిందన్నమాట. అప్పటికి కూడా మనం నమస్తే సార్ అని చెప్పేసి అటు తన్నడం బాబుమోహన్ గారిని, బాబుమోహన్ భిక్షగాడి క్యారెక్టర్ ఉంటారు. సో అసలు ఆ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఇప్పటి కూడా ఎవరు తీర్చలేని కెమిస్ట్రీ అనమాట. ఆ తర్వాత జంబలగిరి బొంబా సినిమాలో ఆయన పండించిన క్యారెక్టర్ కానీ అసలు ఏ క్యారెక్టర్కు ఆ క్యారెక్టర్ విలక్షణమైన నటుడు అంటాం కదా, విలక్షణమైన నటుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం కోటా శ్రీనివాసరావు గారు. ఆయనను ఎవరు రిప్లేస్ చేయలేని పరిస్థితి. సాధారణంగా ఒక మూవీకి వెళ్తే హీరో కోసమో, హీరోయిన్ కోసమో, పాటల కోసమో, వీటి కోసం వెళ్తాం. బట్ అప్పట్లో కొన్ని సినిమాలకైతే కోటా శ్రీనివాసరావు గారి డైలాగులు వినడానికి, వాళ్ళ కెమిస్ట్రీ చూడడానికి, బాబు మోహన్ కోటా శ్రీనివాసరావు గారిది వాళ్ళని చూడడానికే సినిమా థియేటర్స్కి వెళ్ళారు. సినిమా సక్సెస్ కూడా వీళ్ళ కామెడీ మీద ఆధారపడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగా హీరో హీరోయిన్కే కాకుండా మూడో వ్యక్తికి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసము, ఒక విలన్ కోసం కూడా థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చినంత గొప్ప వ్యక్తి కోటా శ్రీనివాసరావు. అండ్ ఇంకోటి ఆయన వ్యక్తిత్వం గురించి కానీ మాట్లాడుకుంటే ఆయనే చాలా అంటే భయపడని వ్యక్తి, ఎవరికి కూడా భయపడడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేరే భాష విలన్లు వచ్చినప్పుడు గొంతెత్తి చాటింది కోటా శ్రీనివాసరావు గారే. అంటే కొంతమంది షాయిజీ షిండే కానీ ఇలాంటి విలన్లందరూ, వేరే భాష విలన్లందరూ తెలుగులో వచ్చినప్పుడు వీళ్ళందరికీ అంటే మన వాళ్ళు లేరా, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారని తెలుగు వాళ్ళ తరఫున పోరాడి తెలుగు విలన్కి ఇవ్వాలన్న పోరాడిన వ్యక్తి కూడా
చూసుకుంటే మనకు కోట శ్రీనివాసరావు గారే. ఇవే కాకుండా ఆయనే బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి రాజకీయంగా కూడా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఎలక్ట్ అయ్యారు. సో ప్రజాసేవ చేయడంలో కూడా ముందుండేవారు ఆయన. 2 days బ్యాక్ ఆయన బర్త్డే కూడా అయిందంట. సో దాని తర్వాత ఒక 2 daysకి ఈరోజు మనకు 83 పుట్టినరోజు చేసుకున్న తర్వాత ఆయన మరణించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవాలి. అలాంటి నటుడు మళ్ళీ రాడు. వచ్చినా ఆయనను మ్యాచ్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో అంత తనకంటూ ఒక ముద్ర వేసుకుని తెలుగు సినిమా చరిత్రని ఒక బుక్ లోపల తనకంటూ కొన్ని పేజీలు ఖచ్చితంగా రాసుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. సో అలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీని వదిలిపోవడం చాలా దురదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాను.